లేజినెస్ ఎక్కువగా ఉంటుంది, నేను కూడా చూశానని చెప్పేసి ఆమె రీజన్ చెప్పేసి నామినేట్ చేసింది. తర్వాత నబీల్ బేబక్క డిస్కషన్ చేసుకుంటున్నారు. దేని గురించి అంటే నామినేషన్ గురించే. ఏంటి నువ్వు ఎక్కువగా వాయిస్ రైజ్ చేయట్లేదు, నేను అందుకనే నామినేట్ చేశాను, అప్పుడే నీ వాయిస్ రైజ్ చేసిందని చెప్పేసి బేబక్క చెప్తుంది. దానికోసం నువ్వు నాకు థ్యాంక్ యూ అని చెప్పాలని చెప్పేసి అని మాట్లాడింది. ఆ తర్వాత పృథ్వీకి నిఖిల్ చెప్పాడనమాట బేబక్కకి సారీ చెప్పని చెప్పేసి. అది ఇంకా వాళ్ళు బయట మాట్లాడుతూ ఉండగా ఇంకా పృథ్వీ వచ్చేసి బేబక్కకి సారీ చెప్పాడు. సారీ చెప్పేసి కాలు పట్టుకున్నాడు. అప్పుడు బేబక్క అందనమాట, సరే సారీ చెప్పావు, ఓకే నాకేం ప్రాబ్లం లేదు, కానీ నువ్వే నెగటివ్గా పోర్ట్రేట్ అవుతావు అని చెప్పేసి బేబక్కని చూసినప్పుడల్లా ఒక్కోసారి అనిపిస్తుంది రేలంగి మావయ్యలాగా. సో పాపం ఈసారి నాకైతే అనిపిస్తుంది, మీరు ఎవరు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవుతారో గెస్ చేయండి. నేనైతే బేబక్క ఎలిమినేట్ అవుతుందని అనుకుంటున్నాను. బికాస్ బేబక్క ఈ షోకి అర్హురాలు అవుతుంది నేనైతే అనుకోవట్లేదు. బికాస్ తనకు ఆ స్పిరిట్ లేదు, వెళ్దాము చేద్దాము అని. అఫ్ కోర్స్ అక్కడి వరకు వెళ్ళిందంటే తనకి టాలెంట్ ఉంది, అలా అని ఆ ఒక్క టాలెంటే సరిపోదు. బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వాలంటే ప్రతి ఒక్కటి ఉండాలి. తను ఊరికే గివ్ అప్ ఇచ్చేస్తుంది కదా, సో అందుకని నాకు అలా అనిపించింది. మీరెవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా కిరాక్ సీత వచ్చేసి ప్రేరణని నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ ఏం మాట్లాడిందనంటే ఈగో సుపీరియర్ అని మాట్లాడిందంట. సో ఆ విషయంలోనే ఆ 2 వర్డ్స్ నేను తీసుకోలేకపోయాను, నాకు నచ్చలేదు. ఇక్కడ ఈగో సుపీరియర్ అనేది ఎవరికి ఆలోచన లేదు, నువ్వెందుకు ఆ మాట అన్నావు అని చెప్పేసి రీజన్ చెప్పేసి ప్రేరణని నామినేట్ చేసింది. ఆ తర్వాత బేబక్కర్ నామినేట్ చేసింది. ఎందుకనంటే 2 కర్రీస్, ఈ కర్రీల గోల అస్సలు వదలలేదు వీళ్ళిద్దరి మధ్య. ఏంటంటే నన్ను కర్రీ వండుకోవద్దని అన్నారు, కానీ నిన్న ఆల్రెడీ 2 కర్రీస్ వండారు అని అంటే అది వెజ్కి నాన్ వెజిటేరియన్కి సపరేట్గా వండాను అంటే పప్పు ఆల్రెడీ ఉంది అయినా కర్రీ వండారని చెప్పేసి ఆ డిస్కషన్ వాళ్ళిద్దరు చేసుకున్నారు. సో నిన్న తను ఎగ్ బుజ్జి చేసుకుంటారంటే తను చేసుకొని ఇవ్వలేదు బేబక్క, అందుకని వేరే వాళ్ళకు ఒకటి చెప్పారు, నాకెందుకు ఇలా చేశారని చెప్పేసి నామినేట్ చేసింది. సో కిరాక్ సీత అలా చెప్పిన తర్వాత ఒక్క నిమిషం అండి, ఎవరికి ఫైనల్ చేసిందనంటే 2 కర్రీస్ నైనిక వచ్చేసి మళ్ళీ బేబక్కని నామినేట్ చేసిందనమాట ఈ కర్రీస్ విషయంలో. మొత్తానికి బేబక్కకు కూడా నామినేషన్ అయిపోయింది. తర్వాత విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాషని నామినేట్ చేసింది అనమాట. బికాజ్ అందరు చెప్పేది కూడా శేఖర్ భాష టైర్డ్గా ఉన్నాడని, అంటే ఊరికే నిద్రపోతున్నారు, లేజీగా ఉంటున్నారని చెప్పేసి. ఆ తర్వాత సోనియా వచ్చేసి కుక్కర్ విషయంలో ఎక్కువగా మాట్లాడింది. బికాజ్ ఇక్కడికి వచ్చింది మనం కొత్తగా, ఫస్ట్ రోజులోనే కుక్కర్లో అన్ని విషయాలు తెలియాలని తెలియదు, అందుకని నాకు నచ్చలేదు, ఆ మాటలు నాకు నచ్చలేదు అని అంటే తను డిఫెండ్ చేసింది. ఆ పొజిషన్లో ఉన్నప్పుడు బేబక్క అన్ని చూసుకోవాలి, అందరికి ఆకలి అవుతుండగా 14 మంది తన మీదనే ఆలోచిస్తున్నప్పుడు, తన డెసిషన్ మీద ఉన్నప్పుడు ఎలా ఆమె కుక్కర్ విషయాన్ని అలా పక్కన పెట్టేస్తాయని డిఫెండ్ చేసింది. వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగినా కూడా ఇంకా నా నామినేషన్ అయిపోయిందని చెప్పేసి విష్ణుప్రియ అందనమాట. సో అప్పుడు నిఖిల్ వచ్చేసి శేఖర్ భాషకి నామినేట్ చేసిందనమాట. అంటే ఇద్దరిట్లో ఎవరినైనా సెలెక్ట్ చేయాలి కాబట్టి శేఖర్ భాషని నామినేట్ చేసింది, బికాజ్ టైర్డ్గా ఉంటున్నాడని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అభయ్ వచ్చిండయ్యా. అభయ్ నిజంగా చెప్తున్నానండి, నేను బిగ్ బాస్ షో ఇప్పుడు 3 days నుంచి చూస్తున్నప్పటి నుంచి వెళ్ళి అభయ్ ఇంత ఓపెన్ అవ్వలేదు. కాకపోతే ఇప్పుడు చాలా బాగా మాట్లాడాడు, నిజంగా ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ మాట్లాడాడు. ఫస్ట్ నామినేట్ చేసింది మణికంఠని, ఎందుకంటే ఎమోషనల్గా హై ఉన్నాడని చెప్పేసి. ప్రతి ఒక్కరికి ఇక్కడ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రాబ్లమ్స్తోనే వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనము గేమ్ ఆడడానికి ఒక కాల్ ముందే వేయాలి, ప్రతిసారి నా వెనకాల ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నట్టు మాట్లాడొద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కటి పాయింట్ టు పాయింట్ చెప్పిండనమాట. సో వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరిగింది, బాగా అర్చుకున్నారు. ఆ తర్వాత బేబక్కని నామినేట్ చేసిండు. బికాజ్ గేమ్స్ని లైట్గా తీసుకుంటున్నావు, ఏంటనంటే తను వేరే వాళ్ళని ఓకే చేసినప్పుడు నువ్వు ఎందుకు ఓకే చెప్పావు అంటే, ఐ మీన్
గేమ్ నువ్వు అన్ఫిట్ అని అన్నప్పుడు నువ్వు ఎందుకు లైట్ తీసుకున్నావు, నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలియదు. సో గేమ్ విషయంలో లైట్ తీసుకుంటున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పేసి బేబక్కని నామినేట్ చేసింది అనమాట. సో వీళ్ళిద్దరిని నామినేట్ చేసేసరికి యష్మి వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది, బికాస్ ఎమోషనల్గా ఎక్కువగా వీక్ ఉన్నారని చెప్పేసి. ఆ తర్వాత మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది, ప్రేరణ ఏడ్చిందనమాట. విష్ణుప్రియ ఓదార్చింది ప్రేరణ ఏడుస్తుంటే. ఆ తర్వాత మళ్ళీ ప్రేరణ వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది, బికాజ్ కష్టాలు చెప్పుకోవడం, మైండ్ గురించి ఇలా మాట్లాడడం, మైండ్లో ఏమైందో తెలియదు అని మాట్లాడడం ఇదంతా నాకు నచ్చట్లేదు అది ఇది అని చెప్పేసి ప్రేరణ వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠ నామినేట్ చేసినప్పుడు వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ డిస్కషన్ అయ్యింది. ఈ అబ్బాయి ఈరోజు మణికంఠ చాలా ఎమోషనల్ అయ్యాడు. అసలు ఏడవడం ఎంతలో ఏడ్చాడంటే తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ చాలా ఎక్కువగా ఏడ్చాడు. అది ఒక్కొక్కరు ఒక్కో పర్సనాలిటీ ఉంటుంది కదా, ఇతను నిజంగానే ఎమోషనల్గా హై అన్నమాట. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేసింది, ఎందుకంటే అందరినీ ఒక్కొక్క దాంతో లేజినెస్గా ఉంటున్నావు, లేకపోతే లైట్ తీసుకుంటున్నావు, ఇలాంటి మాటలు మాట్లాడుతుంది కదా. సో దానికోసం సోనియాని కూడా నామినేట్ చేసింది. నామినేట్ చేసేసరికి ఇంకా నిఖిల్ వచ్చేసి ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేయాలి కాబట్టి వచ్చి సోనియాని సెలెక్ట్ చేసింది అనమాట. ఆ తర్వాత మణికంఠ వచ్చేసి విష్ణుప్రియని ఫస్ట్ నామినేట్ చేసిండు. ఎందుకనంటే తను అంది కదా ఫెమినైజ్గా మాట్లాడంటే ఆ వర్డ్ యూస్ చేసినందుకు విష్ణుప్రియని నామినేట్ చేసిండు. తను బాగానే చెప్పింది, కాకపోతే తను యూజ్ చేసిన పద్ధతి నాకు నచ్చలేదు, అందుకనే మాట్లాడాను, అందుకే నేను నామినేట్ చేశానని చెప్పేసి అన్నాడనమాట. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోతే వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతూ ఉంటే నేను ఇక్కడ అంటే ఈమె ఎక్కువగా మాటలు వదిలేస్తున్నావు, ఆ వదిలేయకుండానే ఇక్కడ నామినేట్ చేస్తున్నా అని చెప్పేసి మణికంఠ చెప్తే ఇక్కడ నేను ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను, ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదని చెప్పేసి విష్ణుప్రియ మాట్లాడింది. సో ఆ తర్వాత నైనిక వచ్చేసి మళ్ళీ మణికంఠ అలా మాట్లాడిన తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి శేఖర్ భాషాని, బికాజ్ లేజీగా ఉంటున్నాడు అని చెప్పేసి ఫుడ్ విషయంలో ఆరెంజెస్ని ఆడుకున్నాడు కదా, సో దాని గురించి శేఖర్ భాషని నామినేట్ చేశాడు. సో లేజీగా పడుకుంటున్నావు అని అనేసరికి శేఖర్ భాష ఇక్కడ కౌంటర్ ఇచ్చాడు, నేను పడుకున్నప్పుడు ఏవి అరవల, నువ్వు పడుకున్నప్పుడు డైరెక్ట్ కుక్కలే అరిచాయని చెప్పేసి నాకు ఆ గిల్టీ వచ్చింది, కానీ నీకు ఆ గిల్టీ రాలేదని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకున్నారనమాట. ఆ తర్వాత మళ్ళీ యష్మి వచ్చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. వీళ్ళిద్దరిట్లో విష్ణుప్రియని అంటే మణికంఠ విష్ణుప్రియ అండ్ శేఖర్ భాష పేర్లు చెప్పేసరికి విష్ణుప్రియని నామినేట్ చేసింది అనమాట యష్మి వచ్చేసి. ఇంకా నెక్స్ట్ వచ్చాడయ్యా పృథ్వీ వచ్చి బేబక్కని నామినేట్ చేశాడు, ఎందుకంటే గేమ్లో ఫిట్గా లేరు అని చెప్పేసి, వీక్గా ఉన్నారని చెప్పేసి. సో అప్పుడు బేబక్క ఇంకా అంది, నేను ఇప్పుడు బిగ్ బాస్ కోసం నేను ఇప్పటికిప్పుడు ఫిట్గా అవ్వలేను, నేను ఇలానే ఉంటా, నేను ఇక్కడ దాకా వచ్చానంటే నాలో ఎంతో కొంత టాలెంట్ ఉంది, ఐ ప్రౌడ్ మై సెల్ఫ్, నేను సన్నగా అవ్వాలి ఇలా అవ్వాలని నాకు కోరిక లేదు అది అన్న తర్వాత అక్కడున్న నిఖిల్ వీళ్ళంతా గేమ్లో ఫిట్గా లేరని అంటున్నారు, నీ బాడీ షేమింగ్ కాదని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఇంకా మళ్ళీ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి మణికంఠని, బికాజ్ సాడ్ అండ్ విష్ణుప్రియ ఇన్సిడెంట్ గురించి కూడా ఎప్పుడు ఏడుస్తున్నావు, విష్ణుప్రియ నేను సరదాకి అంది, నువ్వు దాన్ని అప్పుడు నవ్వాను, నేను నవ్వినందుకు నువ్వు దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు తను నామినేట్ చేసావు, ఇలా సాడ్గా ఉండి సింపతి కార్డ్ చూపించి నెగటివ్ ఉండే పర్సన్ నాకు వద్దు అని చెప్పేసి అనేసరికి ఇంకా అప్పటికి మనకంటే ఎక్కువగా ఏడవడం మొదలుపెట్టాడు, ఏడ్చాడు, అయిపోయింది, వీళ్ళందరూ కామ్ డౌన్ అయ్యారు. సో ఇదంతా జరిగిందనమాట. తర్వాత ఇంకా నైనిక వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. ఇంకా మొత్తానికి ఈ నామినేషన్ ప్రక్రియ ఇలా జరిగింది. ఈ మొత్తం ఎపిసోడ్లో మణికంఠదే ఎక్కువగా స్పేస్ ఎక్కువ అయిపోయింది. తన ఏడుపు, వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా చెప్పుకొచ్చాడు.
తనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ ఓవర్గా మరీ ఎక్కువగా రియాక్ట్ అయిపోతున్నాడు మణికంఠ. ఇంకా బిగ్ బాస్ అనౌన్స్ చేశాడనమాట. నామినేషన్ ఎవరెవరు అయ్యారంటే బేబక్క, సోనియా, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ వీళ్ళంతా కూడా నామినేట్ అయ్యారని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చాక యష్మి ఏడుస్తుందన్నమాట. బికాజ్ మణికంఠ విషయంలో జరిగిన దానికి ఏడుస్తుంది. మణికంఠ ఇంకా మణికంఠను తను కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. నేను పెరిగిన వాతావరణం అలాంటిది, నేను ఎలా ఇంత ఎమోషనల్గా ఇప్పుడు నా మీద నెగటివ్గా అవుతారు, ప్రతి ఒక్కరు సింపతి కార్డు యూజ్ చేశాను అనుకుంటారు, అది ఇదని చెప్పేసి ఏడుస్తూ ఉంటే ఆదిత్య, ఓం, బేబక్క, శేఖర్ వీళ్ళంతా డిస్కషన్ చేస్తున్నారనమాట. దేని గురించి అని అంటే ఫిట్గా లేవు అని అన్నప్పుడు నేను ఫిట్గా ఉన్నాను కాబట్టి ఇక్కడికి వచ్చానని నువ్వు చెప్పాల్సిందే అని చెప్పేసి ఆదిత్య ఓం బేబక్కకు చెప్తున్నాడు. సో అటువైపు మణికంఠ ఏడుస్తూనే ఉన్నాడు. కిరాక్, సీత అండ్ నిఖిల్, యష్మి వీళ్ళు ముగ్గురు ఓదారుస్తున్నారు, అయినా వినట్లేదు. అది ఏడ్చే టైంలో నేను ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలని అనుకుంటున్నానని తను ఏడుస్తూ విగ్గు తీసేశాడనమాట. ఇన్ని రోజులు విగ్గు పెట్టుకున్నాడు. సో బిగ్ బాస్ ఇంకా మొత్తానికి తను బాగా ఎమోషనల్ అయ్యేసరికి ఆబ్వియస్లీ పిలుస్తాడు కాబట్టి బిగ్ బాస్ తనని రూమ్లోకి పిలిచారు. మణికంఠ వెళ్ళాడు. నువ్వు ఓకేనా అంటే నేను అసలు బాలేను, నాకు నెగిటివ్గా వెళ్ళిపోతుంది, నాకు అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, మనీ లేదు, నేను ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు అని అంటే, నువ్వు బలవంతుడివి కాబట్టే ఇక్కడికి వచ్చావు, దాని గురించే ఆలోచించాలి, నీ బలం గురించి ఆలోచించాలి, బలహీనత గురించి కాదు, చిరునవ్వు కొనసాగించు అని చెప్పేసి 2-3 మంచి మాటలు చెప్పిండు. ఆ తర్వాత సో ఓకే అని కొంచెం కామ్ డౌన్ అయ్యండి అనమాట. మొత్తానికి ఈరోజు ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అయితే మణికంఠకు వచ్చింది. తను ఆబ్వియస్లీ బాధలు పడ్డాడు, కానీ నిజంగానే అందరు చెప్పినట్టు ఎక్కువగా అదే సాడ్ మూమెంట్లో ఉండేసరికి అందరికీ నెగిటివ్ అయిపోతున్నాడు. ఇక మరి బిగ్ బాస్ వచ్చి చెప్పిన తర్వాత అయినా తను మారుతాడా, ఇంకేమన్నా గేమ్లో చేంజ్ ఉంటుందో చూడాలి. మొత్తానికి ఈరోజు ఈ ఎపిసోడ్ ఇది సుత్తి లేకుండా చెప్పానని నేను అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం, డైలీ ఎపిసోడ్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్.